హల్లెలూయా. మీ జీవితంలో దేని విషయమైతే మీరు హృదయపూర్వకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎన్నో దినాల నుండి, ఎన్నో నెలలు, సంవత్సరాల నుండి వేచి ఉన్న ఆ జవాబు కోసం, ఆ సమాధానం కోసం అడుగుతున్న పరిస్థితుల్లో నేను మిమ్మల్ని ఒకటే అడగదలుచుకున్నానండి. మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? దేవుడు మీకు జవాబు ఇవ్వలే, దేవుడు మీకు సమాధానం ఇంకా ఇవ్వలేదు, చాలా కాలమైంది, చాలా నెలలైందో, చాలా రోజులైందో, ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో చాలా మందికి వచ్చే ప్రశ్న, ఇంకెంతకాలం అడగాలి, ఇంకెంతకాలము మొర పెట్టాలి? నాకైతే ఎటువంటి సమాధానం, అసలు ఒక రే ఆఫ్ హోప్ కూడా కనిపించట్లేదు. మాకున్న పరిస్థితుల్ని చూస్తే నాకు కొంచెం కూడా నిరీక్షణ లేని పరిస్థితిలో నేను ఉన్నాను. ఇట్లాంటి పరిస్థితుల్లో మీ స్పందన ఎలా ఉంటుందండి? ఆర్ యు డిస్కరేజ్డ్? నిరాశతో ఉన్నారా? ఇంకొకరు టైర్డ్ అయిపోతారు, ఎగ్జాస్ట్ అయిపోతారు, నీరసిల్లిపోతారు. ఇంకా రాదేమో నాకు జీవితంలో ప్రార్థన, ఈ ప్రార్థనకి జవాబు రాదేమో. నిరాశ, నీరసిల్లిన పరిస్థితులు. అదే రీతిగా సందేహం వస్తుంది. చాలా కాలం నుండి ప్రార్థనకి జవాబు రాకపోతే ఏమొస్తుంది? సందేహం, డౌట్. ఏంటి డౌట్? నిజంగా దేవుని వాక్యం సత్యమేనా? నిజంగా దేవుడు ఉన్నాడా? నిజంగా దేవుడు చేస్తాడా? అందరి జీవితాలు చేస్తానని అంటున్నాడు, మరి నా జీవితానికి వస్తే అసలు దేవుడు అనేది సత్యమేనా? ఇస్ ద ట్రూత్ అనే డౌట్స్ వస్తుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో డిస్కరేజ్మెంట్, టైర్డ్, ఎగ్జాస్షన్, డౌట్ మీ జీవితంలో వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? వాగ్దానం ఇచ్చిన దేవుని పైన నమ్మకం మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. ఆ వాగ్దానాన్ని నమ్మటానికి కష్టంగా ఉంటుంది. ఆ వాగ్దానము పైన మెల్లమెల్లగా మీ విశ్వాసము పోగొట్టుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు మనమందరము నేర్చుకోవాలి ఏంటిదంటే, వీ హ్యావ్ టు ఓవర్కమ్ అన్ అన్ఆన్సర్డ్ ప్రేయర్. చెప్పండి, నో అన్ఆన్సర్డ్ ప్రేయర్. ఇది దేవుని చిత్తమా మన జీవితంలో జవాబు రాని ప్రార్థనలు ఉంటాము అంటే ఎస్, ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ యూ. ఒక్క జవాబు రాని ప్రార్థన కూడా మీ జీవితంలో ఉండకూడదు అనేది దేవుని చిత్తం. మీ జీవితంలో మీరు దేవుని చిత్తానుసారంగా చేసే ప్రతి ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వటానికి ఆశిస్తున్నాడండి. అబ్రహాము దేవుడు, అబ్రహాంతో సూటిగా మాట్లాడే దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యోసేపు దేవుడినైనా మనము సేవించేది. ఆ రోజు వాళ్ళతో మాట్లాడాడు, ఆ రోజు వాళ్ళకి జవాబునిచ్చాడు, ఆ రోజు వాళ్ళకి దీవెనిచ్చాడు, ఆ రోజు వారి జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు చేస్తాడు. అదే దేవుడా నేను సేవించేది అనే ప్రశ్నలు వస్తున్నాయేమో, అనే డౌట్స్ వస్తున్నాయేమో. అడగండి, దేవా, అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా జీవితంలో కూడా నువ్వు కార్యం జరిగించు. ఆ రోజు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అండి ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పించాడు. ఆయన ప్రార్థనలో ఒక్క లోపము కూడా లేదు. యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనలో ఒక్క లోపము లేదు. 100% పర్ఫెక్ట్ ప్రేయర్, పరిపూర్ణమైన ప్రార్థన యేసు ప్రభు నేర్పించాడు. పరిపూర్ణమైన ప్రార్థన ఓకే, తను చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చిందా రాలేదా? వచ్చిందా అండి? యేసు ప్రభు చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చిందా రాలేదా? ఎంతమంది వచ్చిందంటారు? చేతులెత్తి చూపిస్తారు. ఎంతమంది రాలేదంటారు? యు ఆల్ బిలీవ్, రైట్? అందుకనే యేసు ప్రభు ఇక్కడ అంటాడు, ఏమంటాడు? ఇందాక చదివి, నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. అంటే no unanswered prayer in Jesus' life, and the same reward goes to everybody who are called his children. Do you believe it? ఆయన బిడ్డలుగా మనం పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా అదే భాగ్యము, అదే ప్రివిలేజ్, అదే హక్కు, అదే అధికారము. యేసు ప్రభు ఈరోజు మనల్ని ఆయన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి ఆయన సొత్తుగా, ఆయన బిడ్డలుగా మనం పిలిచినప్పుడు అదే స్వాస్థ్యము మనకిచ్చాడు. నేను తండ్రి దగ్గర వేడుకున్నప్పుడు తండ్రి ఏ ఒక్క ప్రార్థనకి కూడా జవాబు ఇవ్వకుండా ఉండలేదు. ప్రతి ప్రార్థనకి జవాబిచ్చాడు, ప్రతి మనవిని ఆలకించాడు. అదే స్వాస్థ్యము దేవుడు ఇక్కడ ఉన్న మా అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ఈరోజు ఆ విశ్వాసముతో, అందుకని మొదట్లో చెప్పానండి, నా మనవి దేవుడు ఆలకించుచున్నాడని నేను ఎరుగుదును. ఐ నో దట్ మై గాడ్ హియర్స్ మై ప్రేయర్. ఐ నో మై గాడ్ విల్ హియర్ మై ప్రేయర్. ఇది చూడండి, ఇర్మియా 33:3 వచ్చిన మనందరికీ తెలిసిన మాట. నాకు మొరపెట్టుము,
నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. ఏది మీరు నమ్మితే ఒకసారి చెప్తారా? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఉత్తరము అని అంటే జవాబు, ఉత్తరము అంటే సమాధానము, ఉత్తరము అంటే దేవుడు ఒక విడుదలను, ఒక నూతన కార్యము చేయబోతున్నాడు అనే అర్థము. ఇస్ దెన్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్? చూడండి, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 26, 27 వచనాలు చూద్దాం. జెరమాయా 32, 26-27. అంతట యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా? నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా? మీ సమాధానం ఏంటండి? అదే రీతికి యెషయా గ్రంథం 65వ అధ్యాయము 24వ వచనము. ఐజయా 65:24. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. వారు మనవి చేయుచుండగానే నేను ఆలకించెదను. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. దేవుడు చెప్పిన మాట ఇది ఎవరు చెప్పారండి? మీరు చెప్తారా? నేను మనుష్యుడినా అబద్ధం ఆడటానికి అని దేవుడు సవాల్ ఇచ్చాడు. నేను అబద్ధం ఆడటానికి నేను ఏమైనా మనుష్యుడినా అని దేవుడు సవాల్ ఇచ్చాడు. ఇది దేవుడు చెప్పాడంటే ఇది దేవుని వాగ్దానమా కాదా? ఇది నిశ్చయముగా దేవుని వాగ్దానం. ఏంటిదంటే, వారు వేడుకొన మునుపే నేను ఉత్తరం ఇచ్చేదను. వారు మనవి చేయుచుండగానే, అంటే మీరు ప్రార్థించడానికి మీరు నోరు ఎత్తుతుండగానే, మీరు ప్రార్థనకి నోరు తెరిచి లేకపోతే చేతులు చాచి దేవా మొర పెట్టుకుంటున్నాను అన్నప్పుడు ఏం చేస్తాడంట? దేవుడు ఆలకిస్తాడంట. అండ్ దట్ ఈస్ ద ప్రామిస్ ఫర్ ఎవ్రీబడి ఆఫ్ అస్ టుడే. మనము ప్రార్థిస్తుండగానే దేవుడు మనవి ఆలకిస్తానని చెప్తున్నాడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చూద్దామా? మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు, మాథ్యూ 21:22. ఎస్. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. మీరు వేటినైతే అడుగుతారో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటి అన్నిటినీ, లేకపోతే దాంట్లో 50%ని పొందుకుంటారు అని చెప్పాడా? లేదు. లేకపోతే 70% పొందుకుంటారని చెప్పాడా? లేదు. అట్లాగా పొందుకునేవారు చాలా రేర్ అని చెప్పాడా? లేదండి. 50% కాదు, 70% కాదు. మీరు వాటి అన్నిటినీ ఏంటండి? అన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. దర్ ఇస్ అ యూనివర్సల్ లా ఇన్ ప్రేయర్. దేవుడు చెప్పిన లా, చట్టము, సార్వత్రిక చట్టము, సార్వత్రిక యూనివర్సల్ లా, నియమం ఏంటిదంటే, ఎవరైతే అడుగుతారో వారు నిశ్చయముగా పొందుకుంటారు. హల్లెలూయా. ఎవరైతే ఆయన సన్నిధిలో వేడుకుంటారో వారు నిశ్చయముగా సమాధానం పొందుకుంటారు. తాగుబోతాయిన కానీ యేసయ్యా నన్ను క్షమించని హృదయలోతులో నుండి మనపూర్వకంగా దేవుని వైపు పశ్చాత్తాపడుతూ అడిగితే దేవుడు క్షమిస్తాడా? క్షమించడా? ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో వచ్చినా దేవా నాకు నువ్వు సహాయం చే అని అడిగితే ఎవరైతే అడుగుతారో వారు నిశ్చయముగా పొందుకుంటారు.